ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్లో కుప్పగులిన స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 970 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా నిఫ్టీ మళ్లీ 22,500 మార్కును అందుకుంది. సెన్సెక్స్ 970 పాయింట్ల ఎగబాకి 74,318 వద్ద, నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో 22,522.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా పసిఫిక్ మార్కెట్లు కూడా కోలుకున్నాయి. జపాన్ నిక్కీ 6.41% పైగా ఎగబాకింది. ఇక ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్ 0.18%, దక్షిణ కొరియా కోస్పీ 1.7%, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీ 2.2% మేర లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు అమెరికా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిశాయి. డో జోన్స్ 0.91%, S&P సూచీ 0.23% కుంగాయి. నాస్డాక్ మాత్రం 0.10% లాభంతో రాణించింది. అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ ప్రస్తుతం లాభాల్లో ఉన్నాయి. ట్రంప్ టారిఫ్ దెబ్బతో క్రితం సెషన్లో కుప్పగులిన స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు, ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ దిగ్గజ రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో సూచీలు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 970 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను ఆరంభించగా నిఫ్టీ మళ్లీ 22,500 మార్కును అందుకుంది. సెన్సెక్స్ 970 పాయింట్లు ఎగబాకి 74,318 వద్ద, నిఫ్టీ 330 పాయింట్ల లాభంతో 22,522.60 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.